అది ఒకటి. ఇప్పుడే ఒక 10 మంది డాక్టర్లు వచ్చి వైద్యం చేసి ఇప్పుడే వెళ్ళిపోయారన్న. ఈ ఊర్లో ఒకటి మాయమైపోయిందన్న, రోడ్డే మాయమైపోయిందన్న, రోడ్డు మాయమైపోయిందన్న. సినిమా నటుడు కమల్ హాసన్ గారు వచ్చారు, అంటే సినిమా నటుడు కాదు, మన కరకట్ట కమల్ హాసన్ గారు. ఆయన వచ్చారు. ఎప్పుడో మాకు వెలుగు రేఖలాగా చంద్రబాబు నాయుడు గారు 96లో ఇళ్ల స్థలాల్లో ఒక్కొక్కడికి 3 సెంట్లు ఇస్తే దాంట్లో కమ్యూనిటీ హాల్ కని స్కూల్ కని కేటాయించారన్నా ఎకరం స్థలం. దాని చుట్టూ బౌండరీ వేశారన్నా. ఇప్పుడు ఆ బౌండరీ వేయడానికి ఒకవైపు గేటు పెట్టారన్నా, 4 వైపులు 4 అడుగులు 5 అడుగులు గేటు పెట్టారన్నా. ఒక రోడ్డు ఉందన్నా. ఆ రోడ్డుకు రావటానికి బిల్డింగ్ మెటీరియల్స్ రావు, ఆటోలు రావు, ఏదన్నా ఆటో రాదు. మేము ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటామంటే ఈ సామాను మొత్తం ఇంటి దగ్గరకు మోసుకోవాలన్నా. ఆ రోడ్డు మొత్తం ఒంటరి మహిళలు, నడవలేనోళ్లు, కాళ్లు పడిపోయిన వాళ్ళు ఉండారన్న. అవతల వైపేమో సుజల స్రవంతి వాటర్ ఉందన్న. వాళ్ళు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారన్న. ఆ ఒక్కటి మాకు కొద్దిగా చేసి పెట్టండి అన్న. మాకు ఉన్న పాత రోడ్డు ఒకటి చేసి పెట్టండి, ఆ గేటు వెడల్పు చేసి పెట్టి అన్న. నేను అప్పుడు మాట్లాడానన్నా. మాట్లాడితే ఒక్కొక్కడు వస్తాడు, చూసుకుందాం ఏందన్నా. మన అయ్యన్న పాత్రుడు అన్నట్టు రోజానైందమ్మా మాకు ఏదన్నా ప్రాజెక్ట్ పెట్టలేదు అట్లా కదన్నా. అట్లా అన్నా, అట్లా చెప్తున్నారు. ఏం చూసుకుందామా? మీతో మాకు గొడవ ఎందుకులే, మా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మేమే చేయించుకుంటామని అని అట్లా ఆగిపోయామన్నా. నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్నా. తల్లి మీ అందరూ తెలుసు, అమ్మ మీ అందరూ తెలుసు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్తో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించారు. అది అందిందా మీ అందరికీ? అందిన వాళ్ళందరూ చేతి పైకెత్తండి ఒకసారి నేను చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. వస్తున్నా స్వామి, 18 గుర్రాల పైన ఉన్నాం. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు